పిలిచారా? వచ్చావా? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. అలా వాకింగ్ వెళ్దాం పద. అదేమిట్రా వేడి నీళ్ళలో నిలబడ్డావేంటి? నడిచి నడిచి కాళ్ళు సొరకాయల షేపులోకి వచ్చేసారా? కాస్త నొప్పి తగ్గుతుందని ఇలా. 4 రోజులు వచ్చుకోరా, నడక అలవాటవుతుంది. ఏ మోహన్, పొద్దునుంచి ఆలోచిస్తున్నాను రా. ఓ పని చేస్తే ఈ నడక బాధ తప్పించుకోవచ్చు అనిపిస్తోంది. ఏం చేస్తే? అరే లాక్ అయిపోయింది సార్, తాళం చేతులు బయట ఉండిపోయాయి. ఇప్పుడు ఎలా? మనం వాకింగ్ వెళ్ళడానికి కుదరదుగా. తాళం చెవులు లేకపోతే పోయేలేవయ్యా. ఇక్కడ వాకింగ్కి నేను మార్గం చెప్తా కదా. ఇక్కడ వాకింగ్? కమాన్. ఊరి నాయనో, అది వద్దురా నాయన. పోనీ ఈ ఆలోచన చూడు. సారీ సార్, మీ కాలికి ఇలా దెబ్బ తగలడం నాకు చాలా బాధగా ఉంది. ఇప్పట్లో ఇంకా నడవలేరు పాపం. ఎందుకు నడవలేను పిచ్చివాడ? వాకింగ్ వెళ్దామా? వాకింగా? ఇలా ఎలా? దానికి నేను మార్గం చెప్తా కదా. అయ్యో బాబోయ్, వద్దు వద్దు. దానికంటే మామూలు నడకనేయం. ఆయన నడక మీద ప్రేమ పుడకలతో పోవాల్సిందేరా ప్రసాద్. మోహన్, హాయ్. ఏమిటి ఇలా వచ్చా? మీ ఇద్దరిని నా పెళ్లికి పిలుద్దామని. పెళ్ళా? కమాన్, భయపెట్టే జోకులేకు. లేకపోతే ఏమిటండి, మన విషయం నేను మా నాన్నకి చెప్తే సీరియస్ గా తీసుకోరు. ఆయనతో చెప్పడానికి మీరు భయపడుతున్నారు. ఓ మూల మా నాన్నగారేమో నాకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎలా ఇప్పుడు? నేనేం ఖాళీగా కూర్చోలేదు పద్మ, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇవాళ నాకు ఐడియా వచ్చింది. దాన్ని రేపు పొద్దున మా ప్రసాద్ అమలు చెప్తాడు. వద్దురా నాయన, ఇలాంటి పిత్తలాటకాలు ఏం పట్టుకో. ఆయన కోపం వచ్చిందంటే నన్ను సాగు కొట్టి నరకం దాకా నడిపిస్తాడు. అలాంటి ప్రమాదమే ఉండదురా. జస్ట్ పలానా పద్మ పలానా మోహన్ ప్రేమలో పడ్డారు, నువ్వు మన బాసుకు ఆకాశరామన్ ఉత్తరం రాయడమే, అంతే. వద్దురా బాబు, అసలు ఆయన ఆవేశం ఉన్నా. ఈ ఆకాశరామన్ ఉత్తరం నేనే రాశానని బయట పెడితే నన్ను చంపి నా చేతులు గడియార ముళ్ళుగా వాడి ఓ గోడ గడియారం తయారు చేస్తాడు ఆయన. ప్లీజ్ ప్రసాద్ గారు, నాకు ఈ ఆలోచన బాగా నచ్చింది. ఏది గోడ గడియార విషయమా? అబ్బా మీరు ఊరుకోండి. మీ కూతురు పద్మ కుర్రాడితో ప్రేమలో పడింది. ప్రసాద్ సార్. ఏమిటి సార్? మనం కాస్త మాట్లాడుకోవాలి, పద. సార్, ఇలా శ్మశానంలో వాకింగ్ పెట్టారు, ఏదైనా సీరియస్ మ్యాటరా? అవును, సీరియస్ మ్యాటరే. మా అమ్మాయి ఓ కుర్రాడితో ప్రేమలో పడిందని ఎవడో దగుల్బాజీ వెధవ నాకు ఉత్తరం రాశాడు. సార్, రాసిన అని తిట్టకండి సార్. పాపం వాడేదో మీకు మంచి చేద్దామని రాసుంటాడు. ఎవరో మహానుభావుడు. ఏమో ఎందుకు రాశాడో దరిద్రపు కుంక. నువ్వు వీక్షణ నుంచి ఆ పనిలోనే ఉండి 24 గంటల్లోపు ఆ ఉత్తరం రాసిన వెధవెవడో నాకు కనిపెట్టాడు. సార్, అమ్మాయి గారితో స్నేహం చేస్తున్న కుర్రాడు ఎవరో కనిపెట్టాలా, ఉత్తరం రాసిన మనిషి ఎవరో కనిపెట్టాలా సార్? ముందు మా అమ్మాయి మీద అభాండాలు వేస్తున్నా ఆ తలమాసిన వెధవెవడో కనిపెట్టు. 24 గంటల్లోపు ఆ ఆకాశరామన్న పేరు నాకు చెప్పకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది. దట్స్ ఆల్. రే ప్రసాద్, ఆగరా రే. రే ప్లీజ్ రా రే, నా మాట వినరా రే. ప్రసాద్ వినరా రే, నీకు మళ్ళీ ఇలాంటి ఉద్యోగం దొరకదురా. నా వల్ల కాదురా. ఉత్తరం ఎవరు రాశారో చెప్పకపోయినా నా ఉద్యోగం పోతుంది. నేనే రాశానని చెప్పినా నా ఉద్యోగం పోతుంది. ఈ బాధ నేను భరించలేను రా. ఉత్తరం విషయం తర్వాత మేనేజ్ చేసుకున్నావు, నీకు వేరే ఉద్యోగం దొరకదురా. ఉద్యోగం దొరకకపోతే అడుక్కుంటాను, డీసెంట్ గా బఠానీలు అమ్ముకుంటూ బతుకుతాను. నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. నిన్ను నొప్పించుంటే సారీ. ప్రసాద్ ఒకసారి చేయవతలరా. ప్రసాద్